ఆదిలాబాద్ మున్సిపల్లో కాంగ్రెస్ పార్టీ అనుకున్న విధంగా సత్తా చాటలేకపోయింది. ఇక్కడ ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. మొత్తం 49లో బీజేపీ 21, కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 6, ఎంఐఎం 6, స్వతంత్రులు 6 చోట్ల గెలిచారు. ఇదే అంశానికి సంబంధించి మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మరింత సమాచారం అందిస్తారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి మొన్న పోలింగ్ అయితే చాలా ప్రశాంతంగా జరిగింది. అయితే అంతే ప్రశాంతంగా కూడా కౌంటింగ్ ప్రక్రియ కూడా అంతే సాఫీగా ప్రశాంతంగా జరిగేందుకైతే ఇక్కడ జిల్లా పరిపాలన విభాగం అలాగే జిల్లా పోలీస్ శాఖ కూడా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేసింది. అయితే ఓవరాల్గా ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 49 వార్డులు, 49 వార్డులకు సంబంధించి ఇక్కడ కౌంటింగ్ ఏదైతే టీటీడీసీ కౌంటింగ్ కేంద్రంలో అయితే మొత్తము 49 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఈ 49 టేబుల్స్ కూడా కౌంటింగ్ కోసం 4 హాళ్లలో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. 4 హాళ్లలో 49 టేబుల్స్, ప్రతి వార్డు వైజ్గా ఈ యొక్క కౌంటింగ్ అనేటటువంటిది వాటిని ఏవైతే ముందుగా ఓట్లు 435 పోస్టల్ బ్యాలెట్స్ 435 పోస్టల్ బ్యాలెట్స్ వచ్చాయి. అయితే ఫస్ట్ 8 గంటలకే ఉదయం 8 గంటలకే పోస్టల్ బ్యాలెట్ అయితే ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి ఆ సంతకాల ధృవీకరణ మొత్తం పూర్తయిన తర్వాత వాటిని కౌంటింగ్ అయితే చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అన్ని వార్డులకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అయితే లోపల కొనసాగుతుంది. ఈ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ అనేటటువంటిది ముగిసిన తర్వాత వార్డుల వైజ్గా ఈ 1వ నెంబర్ నుంచి 49వ వార్డుకు సంబంధించి వార్డుల వైజ్గా 4 కౌంటింగ్ హాళ్లలో దాదాపుగా 180 మంది కౌంటింగ్ సిబ్బంది మధ్య ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అయితే ఈ కౌంటింగ్కి సంబంధించి ప్రక్రియనంతా చాలా ప్రశాంత వాతావరణంలో సాఫీగా ఎలాంటి లోటుపాట్లో జరగకుండా చూసుకోవాల్సిందిగా జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా పరిపాలన విభాగం అలాగే జిల్లా పోలీస్ శాఖ కూడా ముందస్తుగానే అభ్యర్థులకు అంటే నిన్న సిబ్బందికి అయితే ఒక శిక్షణ అయితే ఏర్పాటు చేసింది. ఏ విధంగా పోలింగ్ స్లిప్స్ అంటే ఏ విధంగా కౌంటింగ్ బ్యాలెట్ స్లిప్స్ ఎట్లా లెక్కించాలి, ఏ విధంగా కట్టలు కట్టాలి అంటే ఇవన్నీ పూర్తిగా నిన్ననే సిబ్బందికి అంతా కూడా శిక్షణ ఒక ప్రాక్టికల్గా కూడా శిక్షణ చూపించింది. అనంతరం ఇవాళ ఉదయం నుంచి కూడా ఆ సిబ్బంది అంతా కూడా ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు. అక్కడ లోపల కూడా అంటే దాదాపుగా పోలీస్ శాఖ మాత్రం కేవలం పోలింగ్ ఏజెంట్లను సిబ్బందిని మాత్రమే కౌంటింగ్ హాల్లోకి అయితే మనం చూస్తున్నాం అనుమతిస్తున్నారు. ఒక పటిష్ట బందోబస్తు మధ్య ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ మాత్రం కొనసాగుతుంది. అయితే 49 వార్డులకు సంబంధించి మొత్తం దాదాపుగా 99,000 ఓట్ల పైచిలకు వరకు అయితే ఇక్కడ పోలైనాయి. కాబట్టి ఈ 4 కౌంటింగ్ హాళ్లలో 49 వార్డుల్లో ఈ పోలింగ్ ప్రక్రియ అనేటటువంటిది ముగియడానికి దాదాపుగా మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు కూడా పూర్తి రిజల్ట్ వచ్చినటువంటి ఒక అవకాశం అయితే కనబడుతున్నది. అయితే ప్రజెంట్ వార్డుల వారీగా మాత్రం ఎప్పుడెప్పుడు ఏ వార్డులు ఎంతమంది అభ్యర్థులు ఎలా అంటే ఇది కౌంటింగ్ ప్రక్రియ ఎలా సాగుతుంది అనేది తెలుసుకున్నట్టయితే ఇది ముందుగా పోస్టల్ బ్యాలెట్ అనంతరం కౌంటింగ్ స్లిప్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా అభ్యర్థుల వారీగా ఎవరెవరికి అభ్యర్థుల వారీగా గుర్తులు పెట్టినటువంటి ఒక బాక్సుల్లో విడివిడి చేస్తారు. వచ్చినటువంటి ఒక ఓట్లని పూర్తిగా విభజించిన తర్వాత 25 చొప్పున కట్టలు కట్టి వాటిని కూడా ఒక బాక్సులో వేసి అనంతరం వాటిని లెక్కించి మళ్ళీ తిరిగి 100 చొప్పున కట్టలు కట్టి అనంతరం ఫైనల్ లెక్కింపు అనేది చేపడతారన్నట్టుగా మనకైతే సమాచారం అంతోంది. ఓవరాల్గా మరికొద్ది సేపట్లో అంటే పోస్టల్ బ్యాలెట్ అనేటటువంటిది ఎవరికి ఏ అభ్యర్థికి ఎన్ని వచ్చాయి, ఏ వార్డుల్లో ఎన్ని వచ్చాయి అనే వివరాలు కొద్దిసేపట్లో తెలియబోతున్నాయి. అలాగే వార్డులకు సంబంధించి కూడా అంటే ఇటు బ్యాలెట్కి సంబంధించి కూడా వివరాలు మరికొద్దిసేపట్లో మనకి అందబోతున్నాయి. 1వ వార్డు, 2వ వార్డు, 3వ వార్డు, 4వ వార్డు అంటే ఏ వార్డులో అయితే ఓటర్లు తక్కువగా ఉంటారో ఆ వార్డు యొక్క ఫలితం త్వరగా వచ్చే అవకాశం అయితే ఇక్కడ కనబడుతుంది. ఓవరాల్గా కౌంటింగ్ ప్రక్రియ మాత్రం పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య చాలా ప్రశాంతంగా జరుగుతుంది.